మనం ఏదన్నా సాధించినప్పుడు మన ఇంటోళ్ళు మన ఊరోళ్ళు మస్తు మురుస్తారు. మావోడే మా పొల్లే అని చెప్పుకుంటే తారీఫ్ చేస్తారు. అదే పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు చూసి శభాష్ అన్నప్పుడైతే మనకు పట్టలేని సంబరం అనిపిస్తుంది. ఇన్నొద్దులు పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చిందని మనసు నిమ్మల పడుతుంది. ఇక దేశంలోనే బగ్గ కోటీశ్వరుడైన ముఖేష్ అంబానీ సారే మనకు ఫోన్ చేసి మా ఇంటికి రండ్రి అని అంటే ఇంకెట్లుంటుంది, ఎగిరి గంతేస్తాం కదా. అగో గస్సుంటి ముచ్చటే అయ్యింది కొందరు ఆటగాళ్లకు. చూడుర్రి, అంబానీ సార్ది మంచి మనసని మనం ఎన్నో మాటల ఇన్నము చూసినాము. ఇప్పుడు మన దేశానికి బగ్గ పేరు తీసుకొచ్చినోళ్లను తారీఫ్ చేసుట్ల కూడా ముఖేష్ అంబానీ సార్ వాళ్ళే ముంగట ఉంటారని మల్లో మల్క రూపిడైంది. మన దేశం కెంచి ఒలింపిక్ ఇంకా పారా ఒలింపిక్ ఆటలల్లో పాల్గొన్న ఆటగాళ్లను ఇంటికి పిలిపించుకొని పెద్ద దావత్ ఇచ్చిర్రు అంబానీ సార్ వాళ్ళు. యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ అనే పేరుతోని బొంబాయిలున్న వాళ్ళ ఇల్లు ఆంటీలి అలాగే కార్యం చేసిర్రు. దావత్ కార్యం అంతా ఒలింపిక్ సభ్యురాలు రిలయన్స్ ఫౌండేషన్ పెద్ద మనిషి నీతా అంబానీ మేడమే అరుచుకుంది. మొత్తం అథ్లెట్లు ఇంకా ఆటగాళ్లు కలిపి 140 మందిని మేడం ఒక్కొక్కళ్ళని సపరేట్ గా తారీఫ్ చేసి సన్మానం చేసింది. మీ టాలెంట్ వల్లనే దేశానికి బగ్గ పేరొచ్చింది, దేశం తలెత్తుకుంది అని ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్, నీరజ్ చోప్రా, హాకీ స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్లే కాకుండా పారా ఒలింపిక్ లో గెలిచినోళ్లు సింగ్, మోనా అగర్వాల్ కూడా శబాష్ అని పొగిడింది. అంతేకాదు నీరజ్ చోప్రా, పియా శ్రీజేష్, శరపోత్ సింగ్, హెచ్ఎస్ ప్రణయ్, పుల్లెల గోపీచంద్ కూడా నీతా మేడం ఇచ్చిన గీ దావత్ కార్యానికి హాజరుపడ్డారు. ఇక గీ ముచ్చటంతా వీడియో ఫోటోలు గుంజి రిలయన్స్ ఫౌండేషన్ ఇన్స్టాలో పెట్టేటోరకు పొట్టు తిరుగుతున్నాయి. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒలింపిక్ పారా ఒలింపిక్ అథ్లెట్స్ అంతా కలిసి ఒక తన దావత్ కార్యానికి హాజరుపడు గిదే షిమాటనట. అది కూడా మా ఇంటి కాడ దేశానికి పేరు తెచ్చిన వాళ్ళంతా గుంపవుడు చూస్తుంటే మస్తు సంబరం అవుతుంది. ఈ రోజు నా జీవితంలో యాది మరవను అని నీతా మేడం తన పాయరాన్ని చూపించింది. ఆయన ఎంతైనా గొప్పోలేనుల్లా అంబానీ సారోళ్ళు గరీబోళ్లను ఆదుకున్నట్ల ముందే ఉంటారు. దేశం ఆపదలో ఉందంటే సాయం చేస్తానికి ముందుకొస్తారు. ఇట్లా దేశానికి పేరు తెచ్చిన వాళ్ళను తారీఫ్ చేసేట్లా కూడా ముందున్నారంటే నిజంగా గొప్ప ముచ్చటే కదా. ఏమంటారు?